హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నష్టం కలగబోతుందమ్మా, తెలుసుకో, జాగ్రత్త పడు, 3 రోజులే గడువు, నీ దశ తిరిగి నువ్వు అనుకున్న సొమ్ము నీ చేతికి అందబోతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక తల్లి నష్టం కలగబోతుందమ్మా, తెలుసుకో, ఇప్పటికైనా జాగ్రత్త పడు, ఎక్కువ సమయం లేదు, నువ్వు కోరుకున్న ధనం అందబోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే కనుక అసలు బాబాగారు ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారో, ఏ విషయాలలో మనల్ని జాగ్రత్త పడమంటున్నారో, ఏం తెలుసుకోమంటున్నారో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఈ చిన్న కథను మీరు పూర్తిగా వినండి. ఈ కథలోనే మీకు పూర్తిగా అంతా కూడా అర్థమైపోతుంది. ఒక ఊరిలో సీతమ్మ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోతుంది అనమాట. వాళ్ళ తల్లి చనిపోవడంతో తండ్రి మరొక పెళ్ళిని చేసుకొని సవితి తల్లిని ఇంటికి తీసుకొచ్చి పెడతాడు. ఇక సవితి తల్లి వచ్చిన దగ్గర నుంచి సీతమ్మకి ఎక్కువ కష్టాలు అనేటివి మొదలయ్యాయి. తను చక్కగా కూర్చొని ఇంటడి చాకిరి చేస్తూ అమ్మతోటి చేపిస్తూ ఉండేదన్నమాట. కొన్ని రోజులకి, అంటే కొన్ని నెలలకి సవితి తల్లికి కూడా గర్భిణీ వస్తుంది. గర్భిణీ వచ్చిన తర్వాత ఇంకా ఆ అమ్మాయికి శ్రమ ఎక్కువైపోతుంది అనమాట. తన పుట్టింటికి కూడా వెళ్ళకుండా మొత్తం ఇక్కడే ఉంటుంది 10 నెలలు. ఈ 10 నెలలు సీతమ్మని నానా తిప్పలు పెట్టి తనకు కూర్చున్న చోటుకే లేవకుండా, ఒంటిని కష్టపెట్టుకోకుండా చాకిరంతా కూడా సీతమ్మ చేతనే చేపించుకునేది. ఇక తర్వాత ఆ సవితి తల్లికి కూడా అమ్మాయి పుడుతుంది. ఇక ఆ అమ్మాయిని చాలా గారాబంగా చూసుకుంటుంది. ఇక సవితి కూతుర్నైతే మాత్రం ప్రేమ లేకుండా చూసుకుంటుంది. సవితి కూతుర్ని చదువు మానిపించేసి ఇంట్లో పనులకి అంకితం చేయగా, సొంత కూతుర్ని మాత్రం పక్క ఊరు అంటే పట్నంలో కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం అనేది చదివించుకుంటూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా తెలిసిన తండ్రి కూడా ఆ సవితి తల్లి అంటే భార్యకు భయపడి పన్నెత్తి కూడా మాట్లాడేవాడు కాదు. అయితే ఒకరోజు ఇద్దరు కూడా పెళ్ళిడికి వస్తారు. అంటే ఇద్దరు పెద్ద గ్యాప్ ఏమి ఉండదు, ఒక 6-7 నెలలు గ్యాప్కి వస్తుంది, 3-4 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. ఇక ఈ ఇంట్లో ఉన్న ఆ సవితి కూతురికి ముందు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ సవితి కూతురికి ఆ ఊర్లోనే ఒక పేద కుటుంబంలో ఉన్న రామయ్య అనే అబ్బాయికి సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఇక తన దరిద్రం వదిలిపోయింది అని చెప్పి చేతులు దులుపుకుంటుంది. కానీ ఇక్కడ సీతమ్మ అదృష్టం ఏంటంటే కనుక, రామయ్య చాలా మంచివాడు, భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాడు. కష్టం విలువేంటో తెలిసిన వ్యక్తి, భార్య అంటే తెలిసిన వ్యక్తి అన్నమాట. ఇక తను రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా పొలం వెళ్ళొచ్చి కష్టపడి ₹1 సంపాదించుకొని ఆనందంగా ఉండేవాళ్ళనమాట. ఇక తర్వాత సవితి కూతురికి కూడా, అంటే తన సొంత కూతురికి కూడా పెళ్లి చేసే వయసు అయితే వచ్చింది. ఇక తన కూతుర్ని మాత్రం మంచిగా చదివించి, మంచిగా సాఫ్ట్వేర్ చదివిన అబ్బాయికి, జాబ్ చేస్తున్న అబ్బాయి, నెలకి 2 లక్షలు శాలరీ ఇచ్చే అబ్బాయికి పెళ్లి చేస్తుందన్నమాట. ఈ విధంగా పెళ్లి చేసిన సొంత కూతురి కూడా తన కుటుంబంలో స్థిరపడుతుందన్నమాట. ఇక ఆ కూతురు అల్లుడిని చూసుకొని ఈవిడ కూడా, తల్లి కూడా చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి చక్కగా చదివించాను, అంటే బాగా ధనవంతుల కుటుంబంలో ఇచ్చాను, మంచిగా ఉంటున్నాను, నెలకి 2 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ అల్లుడు అని చెప్పి ఇంకాస్త బాగా మంచిగా ఫీల్ అవుతుందన్నమాట. సీతమ్మ రామయ్య ఏమో చాలా కష్టజీవులు, వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇక అయితే కొన్ని రోజులకి సీతమ్మ దగ్గరికి సవితి తల్లి వెళ్తుందనమాట. వెళ్ళగానే రామయ్యను సీతమ్మ ఇద్దరు కూడా
రెండమ్మ రండి అని చెప్పి చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. అలా సంతోషంగా ఆహ్వానించినప్పుడు ఆ సవితి తల్లి వెంటనే చెప్తుంది, ఏంటి నన్ను అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తున్నావు? ఒకటి గుర్తుంచుకో, నువ్వు నా కూతురువి కాదు, నేను నీ తల్లిని కాదు, నీ సవితి తల్లిని. నన్ను ఎప్పుడు అమ్మ అని పిలవద్దు, పిన్ని అని మాత్రమే పిలువు అని చెప్పి చెప్తుందనమాట. అలా చెప్పేసరికి అప్పటి వరకు సంతోషంగా ఉన్న సీతమ్మ ముఖం అయితే మాడిపోతుంది. ఇక అల్లుడు అందుకొని, ఎలా పిలిస్తే ఏముందిలే అత్తయ్య, నువ్వు మా ఇంటికి వచ్చావు అదే సంతోషం. అంటే మీ ఇంటికి నేను మిమ్మల్ని చూడడానికి రాలేదు, నా కూతురు పంపించింది కాబట్టి వచ్చాను. అసలు విషయం ఏంటంటే కనుక, నా కూతురు నా 2 లక్షలు సంపాదించే అల్లుడున్నాడు చూసావా, నా కూతురు నా అల్లుడు కొత్త ఇంటి కట్టుకొని గృహప్రవేశం జరుగుతున్నారు కనుక గృహప్రవేశానికి పిలుద్దామని వచ్చాను. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, మీరు మాత్రం గృహప్రవేశానికి రావద్దు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత మీ బట్టల్ని చూసి, మీ పేదరికాన్ని చూసి నా కూతురు అత్తగారింట్లో వాళ్ళు చూసుకొని హేళన చేస్తారు, నా కూతురికి అవమానం జరుగుతుంది అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ కూతురు చిన్నబోతుంది. సీతమ్మ చాలా బాధపడుతుందన్నమాట. సరేనమ్మా, నువ్వు కోరినట్టుగానే మేము చెల్లి గృహప్రవేశానికి నేను వెళ్ళను, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తుందనమాట. ఇక ఆ విధంగా చెప్పి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత సొంతగా చెల్లెలు ఎవరైతే ఉన్నారో చెల్లెలే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అక్క అమ్మ వచ్చి ఏం చెప్తుందో నాకు తెలుసు, నువ్వు అమ్మ మాటలు ఏం పట్టించుకోవద్దు, నేను నిన్ను పిలుస్తున్నానక్క, నువ్వు మా ఇంటికి గృహప్రవేశానికి రావాలి, ఒకరోజు ముందే రాక నాకు కూడా పని చేదుడు వాదుడుగా ఉంటుందని చెప్పి అక్కే చెల్లి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసిన తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసినాక రామయ్య అడుగుతాడనమాట, ఏంటి మీ చెల్లెలు ఫోనా అంటే, అవునండి మా గృహప్రవేశానికి రమ్మంటుంది అంటే, అవునా అయితే వెళ్దాంలే, ఈ చెల్లి కూడా పిలిచింది కదా అని చెప్పి అంటుంది. అప్పుడు సీతమ్మ రామయ్యతోటి అంటే భర్తతోటి అంటుంది, నేనైతే రానండి, ఎందుకంటే ప్రశ్నిస్తాడు. ఎందుకేంటంటే పెళ్ళప్పుడు ఎన్ని అవమానాలు చేశారు, ఇప్పుడు మనల్ని పిలిచినా కూడా మనల్ని నలుగురు ఎదురుగా మన పేదరికాన్ని అవమానించడానికి రమ్మంటుంది. ఎందుకంటే మనం మన పిన్ని మెంటాలిటీ చెన్ని మెంటాలిటీ ఇద్దరి కూడా ఒకటే. అక్కడికి వెళ్ళి అవమానపడడం, నాతో పాటు మిమ్మల్ని కూడా అవమానించడం అంతా కూడా తట్టుకోలేనండి, నా వల్ల కాదు, వెళ్ళొద్దు అని చెప్పి చెప్తుంది. మనుషులన్నాక ఒక్కొక్కసారి వాళ్ళ డబ్బున్నారు కాబట్టి అలా మాట్లాడుండవచ్చు, కానీ పిలిచినప్పుడు, అది కూడా సొంత చెల్లెలు పిలిచినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అవుతుంది. మనం ఇద్దరం వెళ్తున్నామని చెప్తున్నాడు అనమాట. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు సౌతి తల్లి కూడా సొంత కూతురింటికి వెళ్తుంది. వెళ్తే, అమ్మ నేను కూడా అక్కకి ఫోన్ చేశానమ్మా, మన గృహప్రవేశానికి రమ్మని చెప్పాను, పిలిచానమ్మా అంటే, అదేంటే ఎందుకు ఫోన్ చేశావు, నేను ఇప్పుడే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుపుకి అంటే గృహప్రవేశానికి రావద్దని చెప్పొచ్చాను, నువ్వెందుకు చెప్పావు అంటే, ఆ చెల్లి ఆ సవతి చెల్లి ఎవరైతే ఉందో ఆమె రౌడీలాగా నవ్వుతూ, అమ్మ నేను కావాలనే పిలిచాను, ఇక్కడికి పిలిచి దాన్ని ఎలా అవమానిస్తానో చూడు, ఈ అవమానం తన జీవితంలో మర్చిపోలేదు అని చెప్పగా అల్లుడు వస్తాడు. అల్లుడు వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకొని వీళ్ళకి తోడైనవుడు అల్లుడు కూడా బాగా నవ్వుతుంటే చూసి తను కూడా పగలబడి నవ్వుకుంటాడనమాట. ముగ్గురు ఇక తెల్లవారుతుంది. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. ఇక రామయ్య సీతమ్మ వాళ్ళు కూడా వాళ్ళకున్నంతలోనే కాస్త మంచి బట్టలు చూసుకొని వేసుకొని ఇద్దరు కూడా గృహప్రవేశానికి వస్తారు. వచ్చేసరికి వాళ్ళ గుమ్మంలోనే అవమానించాలి అని చెప్పి కాచుకొని కూర్చున్న సవతి తల్లి పేడ నీళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకుంటుంది. అలా పక్కన పెట్టుకున్న తర్వాత వాళ్ళ గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఆ పేడ నీళ్ళని మోహాన విసిరి కొట్టబోతుంది. అలా విసిరి కొట్టే సమయంలో ఒక పోలీసు వాళ్ళిద్దరికీ వచ్చి అడ్డం నిల్చుంటాడు. అలా నిల్చున్న తర్వాత ఆ సవితి తల్లి బయటపడిపోతుంది పోలీసులను చూసి. అయ్యో ఏంటండి ఇలా మీ మీద పేడ నీళ్ళు పోసానందుకు నన్ను క్షమించండి, మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి, మీకేం కావాలి అని చెప్పి భయపడుతూ ఆ సవితి తల్లి అడుగుతుందన్నమాట. అడిగిన తర్వాత ఒక్కసారి మీ అల్లుని పిలవండి లోపలికి వెళ్ళి అని చెప్పి అంటాడు. ఇక భయంగా అల్లుని పిలవడం మనకి చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అల్లుడి పేరు దినేష్ అనమాట. దినేష్ నువ్వు వస్తావా మర్యాదగా, లేకపోతే నా పోలీస్ స్టైల్లో నేను ఈడ్చుకొని వెళ్ళమంటావా పోలీస్ స్టేషన్కి అని చెప్పి అడుగుతాడనమాట పోలీసు. అప్పుడు
జరిగిందంతా కూడా అల్లుడు దినేష్ ముందుగానే తెలుసు కాబట్టి, లేదు సార్ నేను మీతో పాటు వస్తాను అని చెప్పి వచ్చేసరికి భార్య అడుగుతుంది, అసలు ఆ పోలీస్ ఎందుకు వచ్చాడు, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఏ తప్పు జరిగింది అంటే, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మా బాస్ని మోసం చేశాను, మోసం చేసి ఆ వచ్చిన ధనంతో ఈ ఇంటిని కారును కొన్నాను అని చెప్తాడనమాట. అప్పుడు అక్కడ సీతమ్మ రామయ్య ఇద్దరు కూడా ఎంత చూసి పరీక్ష పెట్టి అంత గమనిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా కొన్నాను, నా బాస్ నా మీద కేసు పెట్టాడు అని చెప్తాడనమాట. ఇక అలా చెప్పేసరికి ఆ సవితి తల్లి సవితి చెల్లి ఇద్దరు కూడా తలదించుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఇక అల్లుడిని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇక వెనక్కి తిరిగి రామయ్య సీతయ్య కూడా వచ్చేస్తారనమాట. ఇక వచ్చేసి తన రామయ్య కూడా వచ్చేస్తాడనమాట. అప్పుడు లోపలికి వెళ్తూ అమ్మతో చెప్తుంది, చెల్లి అమ్మ నేను సీతమ్మ ముందు అవమానపడ్డాను, దాన్ని అవమానం చేద్దాము అనుకుంటే నాకే ఆ పోలీస్ ఆయన అవమానం చేశాడు కనుక అని చెప్పి అనుకొని ఏడ్చుకుంటూ వెళ్తుందనమాట. ఇక ఇద్దరు ఇంటికి వెళ్తారు కదా. ఇక తెల్లవారిన తర్వాత సీతమ్మ ఇల్లంతా కూడా శుభ్రం చేసి చాన్నాళ్ళైంది, నేను ఈరోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాను, మీరు పొలం వెళ్ళండి అని చెప్పి అటక మీద ఉన్న కుండల్ని దింపుతుందనమాట. కుండల్ని దింపేటప్పుడు ఒక కింద నుండి బంగారం ఉంటుంది. ఆ బంగారం చూసి భయంతో ఆతృతగా భర్తను పిలుస్తుంది. ఆ సీతమ్మ రామయ్యని పిలుస్తుంది. రామయ్యకు ఆ కుండను చూపిస్తుంది. వామ్మో, ఇంత బంగారం ఉంది నా ఇంట్లో, ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, వజ్రాలు ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా భార్యాభర్తలు ఇద్దరు చూస్తారు. అప్పుడు చనిపోయే ముందు వాళ్ళ తాత కుండ అనేది చెప్దామని ప్రయత్నించి చనిపోయాడు. ఒకవేళ ఈ కుండ ఆ కుండయే అంటే చెప్పి అనుకొని అందులో కొంత బంగారాన్ని అమ్ముకొని సొంతంగా తన హోటల్ అయితే పెడతాడనమాట. ఆ హోటల్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటాడు. బాగా డబ్బులు వస్తాయి. బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి పెద్ద ఇల్లు కట్టుకుంటారు. కట్టుకొని ఆ ఇంటికి సవితి తల్లిని సవితి చెల్లిని పిలుస్తారని చెప్పి సీతమ్మ వెళ్తుందనమాట. ఇక వాళ్ళ పరిస్థితి ఏమో చాలా పేదగా మారిపోతుంది. ఎందుకంటే భర్త ఏమో జైలుకి వెళ్ళిపోతాడు, వీళ్ళిద్దరికేమో పొలం బయటికి పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి వస్తుందన్నమాట. వీళ్ళు మాత్రం కొంత బంగారం అమ్ముకొని హోటల్ పెట్టిన తర్వాత బాగా డెవలప్ అవుతారు, మంచిగా ఆస్తిని కూడా పెట్టుకుంటారు. ఇక వీళ్ళని చూసి సిగ్గుతో వాళ్ళు తల ఉంచుకుంటారు. సీతమ్మ ఏమీ మనసులో పెట్టుకోకుండా తల్లిని చెల్లిని మంచి గౌరవంగా చూసుకుంటుంది. ఇక్కడితో కథ అయిపోతుంది. అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే కనుక, తల్లి ఎప్పుడైనా కానీ అతి గారం ఉంది అని చెప్పి నీ మీద పెత్తనం చెలాయించిన వారు ఎవరైతే ఉన్నారో, నేను ఒంటరిని చేసి ఎవరైతే ఉన్నారో అన్నీ నేను చూసుకుంటూనే ఉన్నాను. కానీ నీ యొక్క మంచి మనసును మాత్రం నువ్వు ఎక్కడ కోల్పోకుండా నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉన్నావు, అలాగే ఉండాలి కూడా తల్లి. ఎందుకంటే ఎప్పుడు అదృష్టం అనేది, ఎప్పుడు నీ దశ అనేది దొరుకుతుందో ఎవ్వరికి కూడా తెలియదు. ఇవాల్టి రోజున నువ్వు అవమానించిన నోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నోళ్ళు మూతపడి వేలు వేసుకునే రోజు నేను చూసి తప్పకుండా వస్తుంది. అది కూడా 3 రోజుల్లోనే నీ దశ అనేది తిరగబోతుంది. నువ్వు ఊహించినంత సొమ్మును ఎటు నుంచి అయితే రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆ ధనం అనేది నీకు అందబోతుంది. ఇప్పటి వరకు అది నీకు కారణాల వల్ల నీకు అందలేదు, కానీ ఇప్పటికైనా కానీ అది నీకు అంది ఒక గొప్ప అదృష్టాన్ని నీ జీవితంలోకి తీసుకురాబోతుంది. కనుక ఇప్పటి వరకు నువ్వు ఎవరైతే నష్టం చేశారో వారందరూ కూడా నీ ముందుకొచ్చి సిగ్గుతో తలదించుకునే రోజు రాబోతుంది. తల్లి, పొందిన నష్టాన్ని ఇకపై నష్టం కలుగుతుందేమోనని చెప్పి భయాన్ని వీటన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు నీలాగే ఉంటూ జాగ్రత్తగా కనుక నువ్వు మంచిగా నీ వైపు అంటే నీకు మంచి మార్గం ఏదైతే ఉంటుందో, నువ్వు ఇప్పటి వరకు ఏ బాటలో నడిచావో ఆ బాటలో కనుక నువ్వు నడిచే ప్రయత్నం చేస్తే కొన్ని రోజులలోనే నీ దశ అనేది తప్పకుండా తిరుగుతుంది తల్లి. నువ్వు ఊహించనంత సొమ్ము నీకు చేతిలో పడుతుంది. దాని గురించి నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా లేదమ్మా. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీకంతా కూడా ఇకపై మంచి జరిగేలాగా నేను చూస్తాను. ఇప్పటి వరకు కష్టాలను పడ్డావు, బాధలు పడ్డావు, ఎన్నో అవమానాలను పొందావు. ఇకపై నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గనక,
ఇప్పటి వరకు నువ్వు ఏ కష్టాలైతే అనుభవించావో ప్రతి ఒక్క కష్టం కూడా ఎవరు ఎటువంటి వారు, ఎవరి మనస్తత్వం ఎలాంటిది అని జాగ్రత్తగా గనక నువ్వు ఉండాలి కూడా తల్లి. ఎందుకంటే ఎంట్లా ప్రతి ఒక్క కష్టాలని, బాధలని ఎలాగైతే అనుభవించుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు అన్నీ పోవాలి అంటే పొంగిన నష్టాన్ని, ఇకపై నష్టం కలుగుతుందేమో అని చెప్పి భయాన్ని, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు నీలాగే ఉంటూ జాగ్రత్తగా గనక నువ్వు మంచిగా నీ వైపు అంటే నీకు మంచిగా మార్గం ఏదైతే ఉంటుందో, నీవు ఇప్పటివరకు ఏ బాటలో నడిచావో ఆ బాటలోనే గనక నువ్వు నడిచే ప్రయత్నం చేస్తే కొన్ని రోజులలోనే నీకు దశ అనేది తప్పకుండా తిరుగుతుంది తల్లి. నువ్వు ఊహించినంత సొమ్ము నీకు చేరుతుంది. దాని గురించి నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీకు అంతా కూడా ఇకపై మంచి జరిగేలాగా నేను చూస్తాను. ఇప్పటి వరకు కష్టాలను పడ్డావు, బాధలు పడ్డావు, ఎన్నో అవమానాలను పొందావు. ఇకపై నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, ఇప్పటి వరకు నువ్వు ఏ కష్టాలనైతే అనుభవించావో ప్రతి ఒక్క కష్టం కూడా ఎవరు ఎటువంటి వారు, ఎవరి మనస్తత్వం ఏమిటి అని చెప్పి నీకు నేర్పించి వెళ్ళాయి కనుక జాగ్రత్త పడమ్మా. ఎటువంటి నష్టం అనేది వారి పట్ల నీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడు. ఏ కష్టం అనేది తెలివితేటలు ఆధారంగా అడ్డంగా పెట్టుకొని వాళ్ళకి నీ జోలికి రాకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒంటరిగా ఉన్నాను అని చెప్పి భయపడకు. ఎందుకంటే రేపటి రోజున నువ్వు ఒక రాజులాగా, ఒక రాణిలాగా మారిపోతున్నావు గనక అన్న నోటి మాటల వలనే నువ్వు ఇబ్బంది పడి ఉండవచ్చు, కానీ అదే నోటితో నిన్ను పొగిడే రోజు చాలా దగ్గరలోనే ఉంది కనుక ఇకపై ఆ భయాలు ఏవి మనసులో పెట్టుకోకుండా ఆనందంగా జీవించు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు. ఈ కష్టాలన్నింటినీ కూడా నీ అదృష్టమని నువ్వు భరించినప్పుడు పూర్తిగా మర్చిపో. నీ యొక్క బాధలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోతావు. కేవలం మర్చిపోవడం మాత్రమే కాకుండా ఇకపై ఏ కష్టాలు కూడా నీ జీవితంలో అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకాన్ని ఉంచావు కదా తల్లి, భారం నీదే అన్నావు కదా తల్లి, కనుక ఆ భారాన్నంతా కూడా నేనే మోస్తాను. దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి, సర్వం నేనే చూసుకుంటాను, అన్ని దగ్గరుండి నడిపిస్తాను, నీకు మంచి జరిగేలాగా చూస్తాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. ఓం సాయిరాం.